गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. I can't tell you like your teachers. టీచర్స్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేసే పని సూపర్, దానికి కంపారిజన్ లేదు. కానీ యాజ్ ఎ పేరెంట్, ఫాదర్ మదర్గా నేనేం చేయగలుగుతానో ఆ ఐడియాస్ నేను మీకు ఇస్తాను. మా సన్ వాడు ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో ఉన్నాడు, వాడు అక్కడ చదువుతున్నాడు. ఈజ్ ఎ మెడికల్ స్టూడెంట్, ఈజ్ 3rd year. వాడు 2023లో హీ గాట్ నీట్లో 30th ర్యాంక్ వచ్చింది. సో వాడు అక్కడ ఉన్నాడు. కానీ నేను వాడికి ఏం చెప్పాను 2021లో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఆర్ యూ విల్లింగ్ టు లిసన్? గ్రేట్. సో ఇందులో ఎంతమంది డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు? ఇంత తక్కువ. ఇట్ సైడ్ ఏం కనపడడం లేదు. అరే నేను డాక్టర్నయ్యా. అందరూ డాక్టర్స్. శుభో ఒక్క నిమిషం ఇంకా దింపండి. డాక్టర్స్ అవ్వాలంటే అట్లా ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిపోయి డాక్టర్స్ అవ్వరు. దానికి సీరియస్నెస్ ఉండాలి. నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ చెన్నైలో పనిచేస్తున్నాను. అపోలో చెన్నైలో. నెల్లూరు నేటివ్ మాది, పుట్టింది ఇక్కడ, పెరిగింది ఒకే హైదరాబాద్, కానీ పనిచేసింది బాంబేలో ఇంకా చెన్నైలో. లైఫ్లో చాలా హర్డిల్స్ వస్తాయి, చాలా హర్డిల్స్. ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. దాన్ని మనము ఓవర్కమ్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఆర్డినరీ థింగ్స్, వీఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్, కానీ మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అది ఎక్స్ట్రాడినరీ అవ్వడానికి ఒక 4-5 క్యారెక్టర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పగలుగుతారా ఫస్ట్ థింగ్ ఏంటి? ఆర్డినరీ పీపుల్ టు బికమ్ ఎక్స్ట్రాడినరీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే లేజర్ షార్ప్ ఫోకస్. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు హ్యావ్. ఇప్పుడు ఇన్నిట్లో అందరూ డాక్టర్స్ అవ్వాలి అని చేయెత్తారు. ఓకే, ఇంతమంది డాక్టర్స్ అవ్వాలి అంటే ఓకే, ఈ చిన్న రూమ్లో 600 స్టూడెంట్స్కి అందులో 500 మంది డాక్టర్స్ అంటే అక్కడ ఉంది 30,000 సీట్లు. ఎవ్రీ వన్ ఈజ్ ఫోకస్. నాకు ఇవాళ నీట్ ఎగ్జామ్ 22.6 lakhs కిడ్స్ రాస్తున్నారు. మా సన్ రాసినప్పుడు 21 lakhs రాశారు 2023లో. సో మనకి ఒక డిటర్మినేషన్ ఉండాలి లైఫ్లో. ఇది నేను చెయ్యాలి, నేను డాక్టర్ అవ్వాలి. ఆ డివియేషన్ ఎక్కడ కాకూడదు. సరే, వన్స్ యూ సెట్ యువర్ గోల్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కంపల్సరీ లేకపోతే మనకి యూ కాంట్ డూ ఎక్స్ట్రాడినరీ, యూ కాంట్ డూ ఎనీ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మన గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఏం చేసినా కూడా డిసిప్లిన్ చేయాలి. అంటే పొద్దున్న 6:30కి లేచి మెమరైజ్ చేసుకొని అది చేయడము, లేజర్ షార్ప్ ఫోకస్, డిసిప్లిన్, రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనము లైఫ్లో ఏమైనా అచీవ్ చేయగలుగుతాం. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఐ టోల్డ్ టు మై సన్ ఈజ్ మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిద్ర పోవాలండి. లైఫ్లో సరిగ్గా నిద్రపోకపోతే యువర్ మైండ్ విల్ బికమ్ బ్లాంక్. ఎప్పుడన్నా మీరు సార్ ఎగ్జామ్ చెప్పారనుకోండి, ఎగ్జామ్ పెడుతున్నారు, మీరు రాత్రి పూట బాగా 2 దాకా చదివి మార్నింగ్ వచ్చి ఎగ్జామ్ రాస్తే, మార్క్ మై వర్డ్స్, దట్ విల్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ ఎగ్జామ్. ఎప్పుడైనా ఎగ్జామ్ ఉందంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ RNR సార్ ఆల్సో, లైట్స్ షుడ్ బి ఆఫ్ బై 10 o'clock. అందరు పడుకోవాలి. రేపు ఎవ్రీ సాటర్డే మీకు ఎగ్జామ్ ఉంది అంటే
మీరు థర్స్డే దాకా రాత్రి 10, 11, 12 దాకా చదువుకోండి, కానీ ఎగ్జామ్ రోజు మాత్రము బాగా నిద్రపోండి. దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ ఫర్ మై చైల్డ్. వాడికి రేపు నీట్ ఎగ్జామ్ ఉందంటే వాడిని వెళ్ళి హోటల్కి తెచ్చి, బాబు 9 అయిపోయింది ఇంకా పడుకో అని చెప్పి పండబెట్టేసాను. వాడికి లేట్ అడిగి చదువుకుంటాను, లేదు చదివే ప్రసక్తే లేదు, పడుకో అని చెప్పాను. పడుకున్నాడు. కరెక్ట్గా మర్నాడు టెన్షన్ ఉండకూడదండి, చాలా రిలాక్స్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మై చైల్డ్. వాడు నీట్ పోయాడు, అసలు ఎక్కడ ఒక టెన్షన్ కూడా లేకుండా పోయాడు. పోయి బయటకు వచ్చాడు. ఎంత వచ్చిందిరా మా ఏంట్రా ఎట్లా రాసావు అంటే, అన్ని బాగానే రాసాడు డాడీ అన్నాడు. ఎంత మార్క్స్ వస్తాయంటే ఒకటే పోయింది అన్నాడు. 715 మార్క్స్ వచ్చేవాడు. నేనే షాక్ తిన్నా. సో హానెస్ట్గా వాడు నేను నోటీస్ చేసింది ఏంటంటే, హీ ఆల్వేస్ యూస్ టు స్లీప్ అనమాట. కరెక్ట్ టైంలో పడుకుంటాడు. దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్ ఐ హ్యావ్ సీన్. అండ్ నా సజెషన్స్ ఏంటంటే, ఆల్ ద కిడ్స్ మీ బ్రెయిన్ బాగా డెవలప్ అవ్వాలి అంటే, చూడండి, యాజ్ అ డాక్టర్ ఐఎమ్ టెలింగ్ యూ, అవర్ బ్రెయిన్ విల్ డెవలప్ టిల్ 30 years. అండ్ టీనేజర్స్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, మన బ్రెయిన్ ఫ్రాంటల్ బ్రెయిన్లో చదువుంటారు. ఇప్పుడు బయాలజీ లెక్చర్స్లో వచ్చింది, మౌస్కి ఇంకా హ్యూమన్స్కి డిఫరెన్స్ ఫ్రాంటల్ లోబ్ కంటిన్యూస్. ఇది మొత్తము మన బ్రెయిన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాము, అవన్నీ కంట్రోల్ చేస్తాయి. సో మనం ఏంటంటే ఈ ఫంక్షన్స్ బాగా డెవలప్ అవ్వాలి అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ గుడ్ స్లీప్. బికాస్ బ్రెయిన్ యాక్చువల్గా డెవలప్ అయ్యేది స్లీప్లో. మీరు ఎంత బాగా నిద్రపోతే అంత మంచిది. అట్లానే 24 గంటలు నిద్రపోవడం మీనింగ్ లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ 6 to 7 hours స్లీప్ ఇన్ అ డే. దట్ ఈస్ అ రీజనబుల్ స్లీప్ టైం. ఈ టైం మీరు బ్రెయిన్కి ఇస్తే మార్నింగ్ అంతా బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండి వర్క్ చేసి, ఎవ్రీథింగ్ నీడ్స్ రెస్ట్. మనకి ఎందుకు రెస్ట్ పెట్టాలి, దేవుడు ఎందుకు పెట్టాడు నేచర్లో రెస్ట్ కావాలి అంటే, సో దట్ వీ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ డే. गणपति जय जय हरसुत गजमुख विघ्नविनायक मणिमय भूषित गणपति जय जय किन्नम तटिंक तटिंक सुरनुत वंदित चक्किट किट तगदा किट तोंग देवर गणपति चक्किट किट तगदा किट तोंग गणपति कौतं प्रसन्न वदनं जिरगिडदम जिरगिडदे ताक ढेक तक्कीट नंगिड किट तगडे नम तत्तै तत्त दंद तत्त चिट तत्तै तत्तम दंद तत्त चिन्न दंद दित्तद दित्त चिन्नद दित्त जन तत्त चिन्न दंद दित्तद तत्त चिन्न दंद दित्तद तत्त चिन्न
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा जतुलतो प्राणमे नाट्यं చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేరా. Yeah. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. ఆర్ఎన్ఆర్ కాలేజీ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొని ఈ ఈవెంట్ని మరింత శోభాయనంగా మార్చిన మన గెస్ట్ ఆయనకి నా నమస్కారాలు. 2 సంవత్సరాల పాటు పిల్లలకి దూరంగా ఉండాలని కొన్ని త్యాగాలు చేసి ఆర్థికంగా భారమైనా సరే దూరంగా పిల్లల్ని కాలేజీలో చేర్పించి వాళ్ళ బంగారు భవిష్యత్తు చూద్దామన్న ఉద్దేశంతో ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ హాజరై ఉండొచ్చు. వాళ్ళకి నా నమస్కారాలు. పిల్లలతో ఏగడం అంటే, ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలతో ఏగడం అంటే అంత సులభమైన పని కాదు. ఇది నాకు బాగా తెలుసు. అయినప్పటికీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా మీకు పాఠాలు అంకిత భావంతో చెప్పేటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, మీ జేఎల్స్ ఎవరైతే ఉన్నారో, మీ క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేసేవాళ్ళు, తీసిచ్చేవాళ్ళు, మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇక చివరిగా మై డియరెస్ట్ పిల్లలు కాదు పిడుగులు, సాగాలి విజయం వైపు మీ అడుగులు, చేరేదాకా పడతాము మేము మీకు గొడుగులు.
ఎక్కువ టైం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు జనరల్గా. ఒక రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మీరు కాలేజీలో చేరిన తర్వాత లెక్చరర్స్ మీకేమి ఇస్తారు, కాలేజీ మీకేమి ఇస్తుంది, రెండు డిఫరెంట్. మీరు కాలేజీలో చేరిన తర్వాత లెక్చరర్స్ మీకు బుక్స్ ఇస్తారు, పాఠాలు ఇస్తారు, విద్య ఇస్తారు, హాస్టల్ ఇస్తారు, రూమ్ ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు, విసిగిస్తారు అని అనుకుంటారు మీరు. కాదు, ఇంకా చాలా ఇస్తారు మీకు. మరి కాలేజీ ఏమి ఇస్తుంది అంటే స్నేహితుల్ని ఇస్తుంది, స్నేహాన్ని ఇస్తుంది, బంధాన్ని ఇస్తుంది, ఎమోషన్స్ ఇస్తుంది, అవి జీవితకాలానికి సరిపోయేటువంటి అనుభవాలను ఇస్తుంది. సో 2 సంవత్సరాలు కాలేజీలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీరందరూ బాగా కలిసి ఉండాలని, ఆ బంధాలని అనుబంధాలని నెమరేసుకోవాలని నా ఆకాంక్ష. చివరగా నేను మాట్లాడేది ఒకే ఒక విషయం, మీ చైర్మన్ గారి గురించి. ఈరోజు ఉదయాన్నే షూకి పాలిష్ వేసుకొని బయలుదేరుతా ఉన్నాను, షర్ట్ ప్యాంట్ వేసుకొని. మా పాప అడిగింది, డాడీ ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అని. ఆర్ఎన్ఆర్ కాలేజీకి వెళ్తాను రా అని చెప్పా. ఏం డాడీ అక్కడ ఏం జరుగుతుంది అంది. అక్కడ ఫంక్షన్ జరుగుతుందిరా అన్న. ఎవరుంటారు దాంట్లో ఉంది. ఏముంటారు, పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ వాళ్ళు పిల్లలు ఉంటారు అని చెప్పాను. ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారంటే వాళ్ళు బాగా గోల చేస్తారంటాం కదా అంది. చేయరు అంది. ఎందుకు చేయరు అంది. ఎందుకంటే అక్కడ రవి సార్ ఉంటారా అని చెప్పా. మరి పరీక్షల్లో జరుగుతాయి కదా, స్లిప్ టెస్టులు జరుగుతాయి కదా, స్లిప్ టెస్టులు జరుగుతాయి కదా వారానికి ఒకసారి, మరి కాపీలు కొడతారా అని అడిగింది. కొట్టర్రా అన్న. ఎందుకు డాడీ అంది. ఎందుకు రా అంటే అక్కడ రవి సార్ ఉంటారా అని చెప్పా. తర్వాత మరి హాస్టల్ అన్న తర్వాత ఊరికే ఉండరు కదా, ఊరికున్న గోళ్ళు ఏళ్ళు పిచ్చగా రచ్చ చేస్తారు కదా అని చెప్పింది. ఏం చెయ్యర్రా అన్న. ఎందుకు రా అంది. ఎందుకేంద్రా రవి ఉంటాడు రా అక్కడ అని చెప్పా. అప్పుడు కూడా మరి ఇంకా కాలేజ్ అంతే, అమ్మాయిలు లైన్లు వేసుకోవడాలు, తిరగడాలు, మరి ఇవన్నీ ఉంటాయి కదరా అంది. ఒరే ఏ ఉండవురా నాయనా, అక్కడ రవి సార్ ఉంటాడు రా అని పెద్దగా చెప్పా. ఇంతకీ ఈ రవి సార్ ఎవరు డాడీ అని అడిగింది. రవి సారు ఒక అన్న, ఒక తండ్రి, ఒక బాబాయ్, ఒక మామయ్య, ఒక స్నేహితుడు కలిసి ఈ కాలేజీ చైర్మన్ రా అని చెప్పా. సరే డాడీ నీకు ఎలా తెలుసు రవి సారు అంది. అందరికీ రా రవి సారు, నాకు కాదు, రవి సార్ నా స్టూడెంటే అని చెప్పా. అవునా డాడీ అంది. ఇకపోతే ఫైనల్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా శిష్యుడు రవి ఎంచుకున్నటువంటి గమ్యం చాలా పెద్దది, ప్రయాణం చాలా దూరం, కానీ అడుగులు వేశాడు, నడక మొదలుపెట్టాడు. ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి యూనివర్సిటీ చూడాలని నా ఆకాంక్ష, రవికి నా ఆశీస్సులు. థ్యాంక్స్ యూ మై డియర్ స్టూడెంట్స్. చివరిగా ఒక నిమిషం లాస్ట్, నేను ఆర్ఎన్ఆర్ కాలేజీ ఫంక్షన్కి వస్తున్నానన్నా, లేదా ఆర్ఎన్ఆర్ కాలేజీకి వెళ్తున్నానన్నా, ఏదైనా పని రవితో నాకు ఉందన్నా, నేను ఇది కాలేజో లేకపోతే రవి మీ చైర్మన్ అట్లా అనుకో, నా ఇల్లు అనుకుంటాను అంతే. రవి నా కొడుకు, లేకపోతే నా పెద్ద కొడుకు, నా తమ్ముడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత గౌరవం లేకపోతే వచ్చి ఒక గురువుని గుర్తుపెట్టుకొని కాల్ చేసి పిలుస్తాడు. రియల్లీ అప్రిషియేట్ రవి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. రవి, థ్యాంక్ యూ. Respected RNR sir, dignitaries on the dais, my dear colleagues, parents and students, good morning all. Happy Freshers Day. యాక్చువల్గా మాట్లాడకూడదు అనుకున్నాను, మీరు చేసి అల్లరి చూసి ఊపు వచ్చింది నాకు, ఏదో 2 నిమిషాలు మాట్లాడదామని వచ్చాను. యా సో ఈరోజు ఫాదర్స్ డే కూడా, అందరికీ ఫాదర్స్ డే. అండ్ ఐఎమ్ కార్డియల్లీ ఇన్వైటింగ్ ఆల్ ద జూనియర్స్ టు ఆర్ఎన్ఆర్ కాలేజ్. సో 10th సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని
ఇంటర్లోకి అడుగుపెట్టారు. సో ఎందుకు యాక్చువల్గా 10th వరకు సేమ్ సబ్జెక్ట్స్ అందరూ చదువుతారు, కానీ ఇంటర్కి వచ్చేటప్పటికే డీవియేషన్ సపరేట్ సబ్జెక్ట్స్గా మారిపోతున్నాయి. దీనికి రీజన్ చెప్పగలరా? మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ ఎబిలిటీని బట్టి, మీరు ఫోకస్ చేసే విధానాన్ని బట్టి గ్రూప్స్గా డివైడ్ చేయబడుతుంది. సో తీసుకున్నటువంటి బైపీసీ తీసుకుంటే యూ హ్యావ్ టు అటెండ్ దట్ నీట్ ఎగ్జామ్. అదే ఎంపీసీ తీసుకుంటే జేఈ మెయిన్స్ టార్గెట్గా వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఎందుకంటే జనరల్గా నీట్ ఎగ్జామ్ అయినా జేఈ మెయిన్స్ అయినా క్రాక్ చేయాలంటే నాట్ సో ఈజీ. దీనికి డిసిప్లిన్ ఉండాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్, అండ్ కాంపిటీషన్ ఓవర్కమ్ చేయాలి అంటే చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికోసమే 2 years టైం ఇచ్చారు మీకు వర్క్ చేయమని. మనం అంత టైం వేస్ట్ చేసి లాస్ట్ ఎగ్జామ్స్ ముందు ఒక 2 hours హార్డ్ వర్క్ చేసి ఏదో సాధిద్దాం అనుకుంటే కుదరదు. ఈ 2 years ప్లాన్ చేసుకొని వర్క్ చేయాలి. ఆర్ఎన్ఆర్ కాలేజ్ తరపున వీఆర్ గివింగ్ ఎక్సలెంట్ టీచింగ్, ఎక్సలెంట్ అంబియన్స్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఎవ్రీథింగ్. ఈవెన్ చైర్మన్ సార్ ఆల్సో అవైలబుల్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ 8 నుంచి నైట్ 10 వరకు సార్ అవైలబుల్గా ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సార్ని కలవచ్చు, మీ ప్రాబ్లమ్స్ ఈజీగా డిస్కస్ చేయొచ్చు. మీకు కావాల్సింది రిజల్ట్, మాకు కావాల్సింది రిజల్ట్. ఎక్సలెంట్గా వర్క్ చేస్తే ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఈజ్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మీ ఫ్యూచర్ కూడా బ్రైట్గా ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగా మీ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవాలి, మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి. సో ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ బార్న్, ఇట్ ఈస్ మేడ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. నాలెడ్జ్ అంత గెయిన్ చేసుకుంటే మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. సో నాలెడ్జ్ ఇస్ ద పవర్, ఐడియాస్ రూల్ ద వరల్డ్, యు నో వెరీ వెల్. ఎప్పటికైనా చదవడం అనేటువంటి అలవాటు చేసుకుంటే డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎ పెయిన్, ఇట్స్ ఎ సెలబ్రేషన్. ఏ వర్క్ వచ్చినా, ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా రెడీగా ఉంటాం. మానవ మేధస్సు ఎంత ఉంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ ఎంతవరకు ఉంటాయని 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాన్ మస్క్ ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో వర్క్ చేసే వ్యక్తి. ప్రెజెంట్గా స్పేస్ ఎక్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, టెస్లా కార్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యాడు. ముఖేష్ అంబానీ ఫాదర్. అంబానీ యాక్చువల్గా ఒక పెట్రోల్ పంపులో వర్క్ చేసేవాడు, నార్మల్ పర్సన్, ఒక లేమ్యాన్. సో ఇప్పుడు చూస్తే ముఖేష్ అంబానీ నెట్వర్త్ వచ్చేసి 10 lakhs crores. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా చాయ్ వాలా, అవర్ బిలవ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ రేంజ్కి వెళ్తారండి. ఎంత హార్డ్ వర్క్ ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ ఉండాలి. మీ విల్ పవర్ మీకు తెలియదు, దాన్ని డెఫినెట్గా ఫోకస్ చేసి బయటికి తీసుకురండి. సింపుల్ ఎగ్జాంపుల్, బీహార్లో దశరథ్ మంజీ అని ఒక లేబర్ ఉండేవాడు. తను ఒక్కడే ఒక మౌంటైన్ యాక్చువల్గా కన్వర్ట్ చేసి ఒక రోడ్డుగా మార్చాడు. ఎక్కడైనా విన్నారా ఇది? దశరథ్ మంజీ బీహార్లో నార్మల్ లేబర్, వాళ్ళ ఊరికి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఒక మౌంటైన్ని రోడ్డుగా కన్వర్ట్ చేయడం అంటే, అది కన్వర్ట్ చేయడానికి తనకి 22 years టైం పట్టింది. 1960 to 1982 వరకు ఇదే వర్కే. సింపుల్గా తనకేమీ ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేదు, ఎటువంటి మిషనరీ లేదు. ఒక్క హ్యామర్, ఒక నెయిల్ తీసుకున్నాడు, మొత్తం మౌంటైన్ని కూడా ఒక రోడ్డుగా కన్వర్ట్ చేశాడు. హీఈస్ కాల్డ్ మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇంత విల్ పవర్ మనలో ఉంది. ఏదైనా కూడా మీరు ప్రాసెస్ కాన్సన్ట్రేట్ చేయండి, రిజల్ట్, ప్రోడక్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవ్రీ డే మీరు చేసే వర్క్ని కాన్సన్ట్రేట్ చేయండి, ప్యాషనెట్గా చేసుకోండి, డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్తారు. సో లారీ డ్రైవ్ చేసే వాళ్ళని డ్రైవర్ అంటాం, కార్ డ్రైవింగ్ వాళ్ళని డ్రైవర్ అని అంటాం, ఫెరారీ కార్ డ్రైవ్ చేసే వాళ్ళని డ్రైవర్ అని అంటాం. మరి మూడింటికి డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఫెరారీ డ్రైవ్ చేసే కారుకి ఉన్నటువంటి ఇన్కమ్, నేమ్, స్టేటస్ అనేది లారీ డ్రైవర్కి, కార్ డ్రైవర్కి రాదు. అంటే ఆ వర్క్లో ఆ వర్క్ని ప్యాషనెట్గా కన్వర్ట్ చేసుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే మీ కన్సిస్టెన్సీ, ఎవ్రీడే వర్క్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్. మీరు ఎన్ని గుళ్ళు తిరిగినా అమ్మ లాంటి దేవత దొరకదు, మీరు ఎన్ని సినిమాలు చూసినా నాన్న లాంటి దేవుడు దొరకడు. హ్యాపీ ఫాదర్స్ డే. చివరిగా ఒక మాట, ఓపిక ఉన్నంత వరకు కాదు,
ఊపిరి ఉన్నంత వరకు కష్టపడండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. So our respected Honorable Chairman C.H. Ravindra Reddy గారికి, వన్ ఆఫ్ ద డైరెక్టర్ సారు మిస్సెస్ అయినటువంటి విజయ మేడం గారికి, మరియు సార్ గురువు అయినటువంటి రాజా సింగ్ గారికి, మరియు సీనియర్ లెక్చరర్ సార్ అందరికీ, మరియు జూనియర్ లెక్చరర్స్ అండ్ మేడం గారికి, అలానే మన ఇన్స్టిట్యూట్కి వెన్నెముకలైనటువంటి మన పిఆర్ఓ మిత్రులందరికీ కూడా, మరి ఇంత సభకు హాజరైనటువంటి రిస్క్ తీసుకొని వచ్చినటువంటి తల్లిదండ్రులకు, మరియు ఫైనల్గా మై లిటిల్ హార్ట్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. అండ్ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఆర్ఎన్ఆర్ కాలేజ్ అనేది ఒక చిన్న జూనియర్ కాలేజ్గా రావాలని మన చైర్మన్ సారు అభిలాష కాదండి. ఆర్ఎన్ఆర్ రోడ్ మ్యాప్ ఈస్ ఆర్ఎన్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్, ఆర్ఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్ఎన్ఆర్ యూనివర్సిటీ. సో దిస్ ఈజ్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ ఆర్ఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఇన్స్టిట్యూషన్లో స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా సార్ వచ్చేసేసి అబ్రాడ్ నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడ నెల్లూరులో ఆర్ఎన్ఆర్ ఎన్ని రోజులు నిలబడుతుంది అనేటటువంటి కక్ష ఇప్పటికీ కూడా అలాంటి ఆటపోట్లు సార్కు నిత్యము జరుగుతున్నా కూడా ఎటువంటి దాన్నైనా ఎదుర్కొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మన జూనియర్ కాలేజ్తో పాటు ఇదే ఇయర్ మనం స్కూల్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ జర్నీ అతి త్వరలోనే మనం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్తున్నాం. సో ఇలానే నెక్స్ట్ మనకు ఉన్నటువంటి రోడ్ మ్యాప్ యూనివర్సిటీ కూడా వెళ్ళేంత వరకు కూడా మన ఆర్ఎన్ఆర్ సారు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. అది మీకు అందరికీ తెలిసి ఇక్కడ మనకు వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి అందరికీ కూడా, ఎయిదర్ పేరెంట్స్ ఆర్ లెక్చరర్స్ ఆర్ స్టూడెంట్స్. సో ఓకే అమ్మా, ఇంకా మన ప్రోగ్రాంకి వచ్చేటప్పటికి చాలామంది కొత్త వాతావరణంలో అంటే ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఎలా ఉంటుందో అనేటటువంటి చాలా ఊహలతో వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా మేము చెప్పేటటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి ఆర్ఎన్ఆర్ స్టూడెంట్స్ కాదు, ఇక్కడ ఆర్ఎన్ఆర్ పేరెంట్స్ పిల్లలు, ఆర్ఎన్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ మాకు సార్ మొదటి నుంచి చెప్పారు. అయ్యా మన క్యాంపస్కి వచ్చినటువంటి ప్రతి పేరెంటు మన ఫ్యామిలీ మెంబర్, ప్రతి స్టూడెంటు మన ఫ్యామిలీలో మెంబరే. సో వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, చదువు ఒకటే కాదు, సంస్కారంతో పాటు ప్రతి విషయం మనం నేర్చి పంపించాలి 2 yearsలో అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ఏ స్టూడెంట్ని కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్తో చేసి 100% రిజల్ట్తో ఇచ్చి పంపిస్తున్నాము. ఈ 6 సంవత్సరాల దిగ్విజయ యాత్రలో మన దగ్గర ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ లేరు. రీసెంట్గా వచ్చిన రిజల్ట్తో కూడా 100% పాస్ పర్సెంటేజ్ ఇచ్చేసాము. సో ఇదే జైత్రయాత్ర మనం కంటిన్యూగా చేయాలని మా లెక్చర్స్ కూడా అలానే కష్టపడతారు. మా చైర్మన్ సార్ కూడా అందరికీ కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ఆ వే తీసుకోవడం వల్లనే ఈరోజు ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ లేకుండా 100% సక్సెస్లో ఉంటున్నాము. చాలామంది ఇదేంది చిన్న కాలేజ్ కదా అనేటటువంటి చిన్న చూపు ఉండొచ్చు. కాలేజీ చిన్నదే, కానీ ఎయిమ్స్ చాలా పెద్దవి అనేది ఇక్కడ ఉండేటటువంటి అందరికీ తెలుసు. ఏ చిన్న విషయమైనా కూడా చైర్మన్ సార్ దృష్టికి వెళ్ళినప్పుడు మనకు చదువుతో పాటు అన్ని విషయాలు కూడా 100% చిన్న విషయం కూడా ఓపిక్గా వినేసేసి వాళ్ళు 100% మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలతో గడిపేసేసి ఉంటున్నారంటే, సో ఇలాంటి కాలేజీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడైనా కూడా ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక బ్రాంచ్ నుంచి 4-5 బ్రాంచ్లు వెళ్ళిన తర్వాత వాళ్ళకు వేరే వ్యాపకాలు చాలా ఉంటాయి. ఏదో రియల్ ఎస్టేట్ కావచ్చు, తర్వాత ఇంకోటి కావచ్చు పొలిటికల్గా అలా వెళ్ళేసేసి చాలా ఇన్స్టిట్యూషన్స్, నేను బిఫోర్ ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను, అక్కడ అలా కొలాప్స్ అయ్యాయి వాళ్ళు దీని నుంచి డీవియేషన్ కావడం వల్ల. అవి పేరు చెప్పకూడదులేండి. కానీ మన ఆర్ఎన్ఆర్ సారు మొదటి నుంచి కూడా వచ్చినటువంటి ప్రతి రూపాయి నష్టమైన కష్టమైన ఇన్స్టిట్యూట్ పైనే పిల్లలపైనే ఇక్కడ స్పెండ్ చేయడం జరుగుతున్నది. అందువల్లనే ఈరోజు ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ అయినటువంటి మన ఇన్స్టిట్యూట్ ఈరోజు 4 బ్రాంచ్లు ఉన్నాయి. ప్లస్ ఈరోజు 5వ బ్రాంచ్ మనం స్కూల్గా ఓపెన్ చేసాం. సో ముందు మనం ఇలానే ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ప్రతిదీ కూడా ఫస్ట్ స్టూడెంట్కి మేము ఇచ్చేటటువంటి ఏంటంటే స్టూడెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఏ స్టూడెంట్కి కూడా ఇంటర్మీడియట్ అంటే చాలా ప్రెజర్ ఉంటుంది, ఐఐటి ర్యాంక్స్ రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలా, 24/7 చదవాలంటున్నాం. అలాంటిది ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా
మన సార్ చైర్మన్ సారే ఫస్ట్ నుంచి ఒక గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చేసి మన లెక్చర్స్ కూడా కరెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని 100% రిజల్ట్ ఇచ్చుకుంటూ ఐపీ రిజల్ట్తో పాటు మేము ఐఐటి కూడా రీచ్ అయినామండి. సో లాస్ట్ ఇయర్ మనకి 2 పిల్లలు ఎన్ఐటీకి వెళ్ళారు. వాళ్ళకు కూడా ఐఐటి సీట్లు వేరే బ్రాంచెస్ వచ్చింటే వద్దనేసేసి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ కెండీలో చేరారు. అంతకుముందు సంవత్సరం కూడా ప్రీవియస్ ఇయర్ కూడా ఒక అబ్బాయికి గోవా ఐఐటీలో సీట్ వచ్చింది, తర్వాత కోల్కతాలో ఎన్ఐటీలో సీట్ వచ్చినారు. సో వాళ్ళు వద్దనేసి వేరే కాలేజీలో చేరారు. సో ఆ విధంగా మనం ఎప్పుడూ మనకు తెలియకుండానే ఐఐటీస్కి రీచ్ అయిపోయినాం. సో ఎంబీబీఎస్ సీట్లు అనేది 1/3 ఆఫ్ సీట్స్ ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో స్టూడెంట్ టు టీచర్ రేషియో అనేది ఆర్ఎన్ఆర్లో తప్ప ఇండియాలోనే చెప్తున్నా, నాట్ ఏపీ నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడ కూడా ఈ రేషియో ఉండదండి. ఈ విషయం గర్వంగా చెప్తున్నాం. 30, 40, 50 రేషియో ఈవెన్ ఇప్పట్లో స్కూల్ సెక్షన్లో కూడా చేయడం లేదండి. అది అసాధ్యమైన సుసాధ్యమైన ఎక్కడ కూడా సుసాధ్యంగా చేసుకుంటూ దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్కడ కూడా మేము చెప్పిన దాంట్లో తప్పు లేకుండా మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎంతమంది స్టూడెంట్స్ అంటే అంతమంది స్టూడెంట్స్ చెప్తున్నాం, ఎంతమంది ఏ కోర్సు చెప్పిస్తున్నామంటే ఆ స్టూడెంట్స్కి అదే కోర్సు చెప్పిస్తున్నాం. నా అనుభవంలో నేను చాలా పేరెంట్స్ని కలిసిన వాటిల్లో చాలామంది అండి, ఒక ఎగ్జాంపుల్ నీట్కు చేరింటారు వారు 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా నీట్ ప్రోగ్రామ్ ఉండదు, అక్కడ ఐఐటి చెప్పింటారు, అక్కడ ఐఐటి ప్రోగ్రామ్ ఉండదు, ఐపీ చెప్పేసేసి వదిలేస్తున్నారు. మేము అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేయటం లేదు. చెప్పింది ఏదైతే చెప్తున్నాం అదే చేస్తున్నాం. ఈవెన్ ఎంసెట్ బ్యాచ్ కంటే ఎంసెట్ చెప్తున్నాం, ఐఐటి కంటే ఐఐటి చెప్తున్నాం, జేఎంఎస్ అంటే జేఎంఎస్ చెప్తున్నాం, నీట్ అంటే నీట్ చెప్తున్నాం. అలా మేము ఏదైతే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నామో ఆ ప్రోగ్రాము పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ చేయడం వలన ఈరోజు నీట్లో మేము ఎంతో ముందు స్థాయిలో ఉంటున్నాము. 1/3 ఆఫ్ సీట్స్ అనేది చాలా విషయం అండి. ఇప్పుడు ఎక్కడో కొన్ని కాలేజీలు కొన్ని వేల మందిని పెట్టుకొని కోచింగ్ ఇచ్చుకొని అక్కడ వచ్చేసి సింగిల్ డీట్లో చూపిస్తున్నాయి. మన దగ్గర వేల మంది లేదండి, మన దగ్గర ఉండేటటువంటి పిల్లలు వచ్చి డబల్ డీట్లోనే ఉంటున్నారు బైపీసీ స్టూడెంట్స్. మేము డబల్ డీట్లోనే రిజల్ట్ ఇస్తున్నాం. ఇది చాలా గర్వకారణం అండి మనం చెప్పుకోవడానికి. అలా ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. ఇంకా డెడికేషన్ అండ్ డిసిప్లైన్ అనే విషయము స్కూల్ ఫీల్డ్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయము ప్రతి చిన్న స్టూడెంట్కు మా లెక్చర్స్ కానీ జేఎల్స్ కానీ మేము కానీ ఇంక్లూడింగ్ మా చైర్మన్ సార్ కానీ ప్రతి పిల్లవాడిని దగ్గర పిలిచి ఇలా ఉండొద్దమ్మా, ఇలా ఉండాలి అనేసేటటువంటి సజెషన్స్ ఇచ్చుకుంటూ డిసిప్లైన్ మనము పర్ఫెక్ట్గా అక్కడ ఎలా ఉన్నా కూడా ఇక్కడ 100% డిసిప్లైన్ చేస్తున్నాం. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మొదటి నుంచి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టడం కానీ వెంటనే రిజల్ట్ ఇవ్వడం కానీ అలా చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. డిసిప్లైన్ అంతే విధంగా కాపాడుకుంటున్నాం. ఇంకెక్కడ కూడా పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మా సీనియర్ లెక్చరర్స్ ఎక్కడైనా మిగతా కాలేజీలో కౌన్సిలర్స్ అని సపరేట్ ఉంటుంది. ఇక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, సీనియర్స్ లెక్చరర్స్ కావచ్చు, మా చైర్మన్ సార్ కావచ్చు, మా దగ్గర ఉండే ప్రిన్సిపల్ సార్ కావచ్చు, మేడమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్గా ఉండి వాళ్ళకు ఉండేటటువంటి ఏ చిన్న సమస్యనైనా ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నామండి. అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ అంతా కూడా మెంటార్గా ఉంటూ వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలన్నా చదువుతో పాటు మిగతా అన్నీ కూడా 100% సాటిస్ఫై చేస్తున్నాము. సో ఈ విధంగా ఆర్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ యూనివర్సిటీ స్థాయికి వెళ్ళాలనేటటువంటి సార్ ఏమును మన అందరము కష్టపడి 100% సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Now I cordially invite our junior Sai Varshini to give her experience about college. Myself Sai Varshini studying in RNR College Junior Advanced. Today I am delighted to share my experience about greatness of our college. Though I have been in this college for 3 weeks, I have experienced a positive environment. The campus atmosphere is very friendly and motivating. The aim of the college is overall development of our students. Our teachers supported us a lot. The special thing about our teachers is they guide us with their experience, which actually inspires us to succeed in our lives. Our college not only gave me academic guidance, but also in sports and participate in culturals. Joining this college is one of the best experience of my life.
Our college is not just a building, it's a community where every day is an opportunity to shine. I would conclude it by narrating a poem. I entered the college with dreams so bright, ready to learn and reach new height. The classrooms taught me day by day to work with hope and find my way. Our teachers guided with care and grace, helping me grow at every place. Though every challenge, every test, I learned to give my best. R&R Junior College stands with pride and grace, a center of learning. Let's all together take our college to great heights. Thank you. Thank you, Varshini, for your graceful speech, sounding board, and our biggest advocate this year. This is not just academic excellence, but the guidance that makes it possible. It is my absolute privilege to present the Best Advisor of the Year award to someone who has been a mentor, a guide, and a relentless supporter of our ambitions. Sri Haribabu sir, please come on to the desk. Respected Chairman sir and Vijaya madam, thank you for giving this opportunity. స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోవాలి. నేనైతే నిన్ననే జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసులు తీసుకున్నాను అందరికీ. సో అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ అయితే మంచి రిజల్ట్స్ వచ్చింది. మనకి నెల్లూరు సిటీలోనే టాప్ రిజల్ట్స్లో ఉన్నారు. దీని వెనక అందరూ లెక్చరర్స్ అందరి కష్టం ఎంతో ఉంది. చైర్మన్ సారు 24 అవర్స్ దీని గురించి ఆలోచించి ఎంతో డెవలప్ చేశారు. సో నెక్స్ట్ కూడా కంటిన్యూస్గా ఇదే రిజల్ట్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. స్టూడెంట్స్, పేరెంట్స్ క్యాంపెయినింగ్ కూడా వెళ్తుంటాం కాబట్టి పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ ఎంత బాగా తెలుసో నాకు పేరెంట్స్ కూడా అంతే బాగా తెలుసు. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అదే గుర్తొస్తుంటుంది. ప్రతి ఒక్కరూ మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. నెక్స్ట్ అలాగే రీచ్ అయ్యారు ఇప్పటివరకు అన్ని బ్యాచ్ల వాళ్ళు. ఇప్పుడు వచ్చిన జూనియర్స్ కూడా ఖచ్చితంగా అలాగే మీరు ఏదైతే గమ్యాన్ని నిర్ధారించుకున్నారో అటువైపు ముందుకెళ్ళాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Who is not only an excellent teacher, but also a true guide and inspiration to all of us. His dedication, hard work, patience and commitment towards students have made a positive impact on our lives. Through his teaching, he motivates us to learn, grow and achieve our goals. The award is a reflection of his passion for education and continuous efforts to bring out the best in every student. The wait is over. Are you all excited? Let's make some noise. The winner of the prestigious award goes to our chemistry lecturer Nirmal sir. సో లాస్ట్ ఇయర్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు నాకే వచ్చినట్టుంది. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన చైర్మన్ సార్ గారికి, విజయ మ్యామ్కి వెరీ థ్యాంక్ఫుల్ టు అస్. ఎందుకంటే మనకి ఈ ప్రోగ్రామ్ చేసిన దానికి పర్మిషన్ ఇచ్చారు. ఓకే, అంటే ఇయర్లీ వన్స్ ఒకసారైనా మనము ఇట్లా మీట్ అవ్వడం చాలా హ్యాపీ, అవునా? కాబట్టి ఇట్లా ఉంటే మీరు కూడా స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండేటట్టున్నారు. ఇప్పుడు క్లాసులు చెప్పి మధ్యలో ఇట్లా రిలాక్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం ఇట్లా చేద్దాం. ఇంకోసారి అయితే ఇంకా బాగా చేద్దాం నెక్స్ట్ ఇయర్ అయితే. ఓకేనా? ఓకే, మనం జస్ట్ ఒక 5 minutes మాట్లాడతాను. తర్వాత మీరు చేయాలనుకున్నట్టే చేయొచ్చు. ఓకేనా? మేము కూడా ఎగ్జైటింగ్ ఉంటాం చూద్దామని. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు.
ఈ ఇయర్ ఎట్లా చేస్తారో చూద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఐ థింక్ మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటున్నాను నేను. మేము కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ మన కాలేజ్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి 5 years అయిందనమాట. 5th year రన్నింగ్ ఇప్పుడు. సో ఫస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు అంటే కాలేజ్లో చాలా తక్కువ మందే ఉండింది. మనకు ఇక్కడ అన్నమయ్య సర్కిల్లో 2 క్యాంపస్లు ఉన్నాయి కదా, ఆ 2 క్యాంపస్లే ఉన్నాయి. ఆ 2 క్యాంపస్లో కూడా స్టూడెంట్స్ కూడా తక్కువ మందే ఉండింది నేను వచ్చినప్పుడు. అయితే ఫస్ట్ అంటే ఐ థింక్ నేను వచ్చింది 2nd year, మన ఆర్ఎన్ఆర్ కాలేజ్ పెట్టిన తర్వాత 2nd year నేను వచ్చింది. సో అప్పుడు స్టూడెంట్స్ తక్కువ మందే ఉండింది. తర్వాత స్లోగా చూడండి, ఇయర్ బై ఇయర్ స్టూడెంట్స్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఇక్కడ. అంటే చాలా అంటే దీని వెనకాల మనం చాలా కష్టపడ్డాము. అంటే మన నెల్లూరు సిటీలో ఇంతమంది స్టూడెంట్స్ మన ఒక కాలేజీలో ఉండాలంటే దాని వెనకాల చాలా వర్క్ అనేది జరుగుంటుంది. చాలా అంటే చాలా. కొన్నిసార్లు అయితే మేము అసలు నైట్ కూడా 11-12 దాకా కూడా వర్క్ చేసిన ఉంది. 11-12 దాకా కూడా. ఆర్ఎన్ఆర్ సార్తో పాటు ఆర్ఎన్ఆర్ సార్ కూడా ఉన్నాడు, నేను కూడా ఉన్నా. ఈవెన్ 11 దాకా కూడా చాలాసార్లు ఉన్నా క్యాంపస్లో. అంత కష్టపడితేనే మనం ఈ స్టేజ్కి వచ్చాము. అండ్ ఇంతమంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో ఉన్నారు. ఇప్పుడు ఇంత హ్యాపీగా మనం ఈ ఈవెంట్ జరుపుకుంటున్నామంటే దీని వెనకాల చాలా కష్టం ఉందన్నమాట. ఈ 5 yearsలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాం మేము ఈ కాలేజీలో. ప్రాబ్లమ్స్ అంటే చైర్మన్ సార్ అంటే చాలా ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే ఈ కాలేజీని అసలు ఎక్కడా ఆపలేదు. నేనైతే సార్తో పాటే ఉన్నాను అప్పటి నుంచి. నేను చూస్తున్నా కదా, ఎన్ని హర్డల్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ కాలేజీని అయితే ఎక్కడా కూడా స్టాప్ చేసే ఉద్దేశం అయితే లేదు అనే విధంగా సార్ దీన్ని రన్ చేశాడు అనమాట. కొన్నిసార్లు చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు కూడా సార్ ఎప్పుడు కూడా ఆయన ఫేస్లో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అసలు ఎంత హర్డల్స్ వచ్చినా కూడా ఎప్పుడు ఆయన ఫేస్లో అయితే స్మైలీ ఫేస్ ఉంటుంది అనమాట. ఎప్పుడు మాట్లాడదామని వెళ్ళినా కూడా సార్ ఎప్పుడు కూడా స్మైల్ ఇస్తాడు. అసలు అంటే నేను నేర్చుకున్నది అయితే సార్ నుంచి ఫస్ట్ ఆ క్వాలిటీ నిజంగానే చాలా బెస్ట్ క్వాలిటీ. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు మా ఫాదర్కి కానీ మదర్కి కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే చాలాసార్లు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫస్ట్ కాలేజీలో మనం టీచింగ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసినప్పుడు కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది అంటే సార్కి వచ్చిన ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనిపించింది నాకు నిజంగానే. సార్కి వచ్చిన ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే నాకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనిపించింది. ఈ కాలేజీని అట్లా నిలబెట్టాడు ఆయన. నిజంగానే ఇది మనం అందరూ కూడా సో గట్టిగా క్లాప్స్ కొట్టాలి సార్కి. ఓకేనా? ఈ కాలేజీని నిలబెట్టాడు. సో ఈ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయ్యి కూడా చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడైతే చూడండి, సో మనకు ఫ్యాకల్టీ మెంబర్స్ ఇంకా ఎక్కువ మంది అయ్యారు. నేను వచ్చినప్పుడు అయితే జస్ట్ ఒక 4 to 5 members అంతే. ఫిజిక్స్కి ఒకరు, మ్యాథ్స్కి ఒకరు, కెమిస్ట్రీకి ఒకరు, జువాలజీ, బాటనీ అట్లా అంతే, తక్కువ మందిని. ఇప్పుడైతే మన దగ్గర ఫ్యాకల్టీ మెంబర్సే 50 members దాకా ఉంటారు అప్రాక్సిమేట్. నిన్నైతే నేను మీటింగ్ జరిగింది మాకు 5:30కి. ఆ 5:30కి మీటింగ్ జరిగినప్పుడు ఒక రూమ్లో జరిగింది. ఆ రూమ్లో ఎప్పుడు కూడా తక్కువ మంది కనిపిస్తారు. నిన్న ఒక్కసారి నాకు అసలు స్టన్ అయిపోయాను. ఫ్యాకల్టీ మెంబర్సే ఆ రూమ్కి సరిపోయారనమాట. స్టూడెంట్స్ లాగా, స్టూడెంట్స్ ఎట్లా కూర్చుంటారో మేము కూడా అక్కడ కూర్చుంటే ఒక్కసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఇయర్ బై ఇయర్ మన కాలేజ్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము చూడండి. దీని వెనకాల చాలా కష్టం ఉందని కూడా చెప్పాను నేను మీకు. ఇందాక ఒక విషయం కూడా చెప్పాను, మన చైర్మన్ సార్ ఫేస్లో ఎప్పుడు కూడా ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు స్మైలీ ఫేస్తోనే దాన్ని అసలు ఎదుర్కొన్నాడు అనమాట. వాటన్నిటినీ అసలు లెక్కలు కూడా చేయలేను. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మన లైఫ్లో కూడా ఇట్లాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే నిజంగానే అస్సలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. వీటిని ఈజీగా మనము ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది కొంతమంది చూసిన తర్వాత నేర్చుకోవచ్చు. దానిలో ఇదొకటి. కాబట్టి ఇప్పుడు మంచి విషయం అన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవడం మంచిదే కదా అది. కాబట్టి ఎందుకు అది వద్దనుకోవాలి. కాబట్టి ఎట్లాంటి విషయాలు నేర్చుకోవాలి. మనకి ఏదైనా డిఫికల్టీ వస్తే మన ఫేస్లో ఎక్కడైనా సరే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించింది, మన సారు మిమ్మల్ని అందరూ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటాడు. ఎస్పెషలీ ఇప్పుడు నేనైతే ఇప్పుడు సీనియర్ ఐఐటి
వాళ్ళకి వెళ్తున్నా కదా, సీనియర్ ఐఐటి, జూనియర్ ఐఐటి అండ్ జూనియర్ ఎయిమ్స్, సీనియర్ ఎయిమ్స్. మీ గురించి సారు చెప్తుంటాడు. సీనియర్ గర్ల్స్ ఉన్నారు కదా, సీనియర్ ఐఐటి అండ్ ఎయిమ్స్ గర్ల్స్. ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 2 to 5:30 క్లాస్ ఉంది సార్, 2 to 3 స్టడీ అవర్ పెడదాం అని చెప్పాను. మీ గురించి సార్ ఏం చెప్పాడంటే, సార్ వాళ్ళు ఎవరు లేకపోయినా సరే చాలా బాగా చదువుకుంటాడని చెప్పారు. మీరు రాబలేదు సార్, వాళ్ళు చాలా బాగా చదువుతారు అంటే మీ మీద అంత హోప్ ఉంది. సో కాబట్టి మీరు ఈ ఇయర్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మంచి రిజల్ట్ కంపల్సరీ తెచ్చుకోండి. అంటే ఈవెన్ లెక్చరర్ లేకపోయినా సరే సార్ ఆ స్టూడెంట్స్ వాళ్ళు చదువుకుంటారు, ఎవరు అవసరం లేదు వాళ్ళకి, ఈవెన్ జేఎల్ కూడా అవసరం లేదు. మీరు ఎగ్జాక్ట్లీ 3కి రండి, 3 to 5:30 తీసుకోండి అని చెప్పాడు నాకు సార్. అంటే మీ మీద అసలు ఎంత హోప్ ఉందో ఆలోచించండి. అంటే మీ మీద అంత నమ్మకం ఉంది. ఈవెన్ సీనియర్ ఐఐటి బాయ్స్ అండ్ సీనియర్ ఎయిమ్స్ బాయ్స్ గురించి కూడా సార్ అట్లాగే చెప్పాడు. సార్ వాళ్ళు చదువుకోగలరు, కొద్దిమంది స్టూడెంట్స్ అట్లా ఉన్నారు. అండ్ నేను చూసింది కూడా ఇక్కడ ఈ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ ఐఐటి ఎయిమ్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చాలా పొలైట్గా, రెస్పెక్ట్ఫుల్గా చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు. చాలా హ్యాపీ అనమాట. అంటే నేను చూసిన ఈ 5 yearsలో ప్రజెంట్ మనకున్నటువంటి ఈ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కనుక బాగా ప్రాపర్గా కనుక ప్రిపేర్ అయితే ఈ ఇయర్ మనకు మంచి రిజల్ట్ రావాలి. మంచి రిజల్ట్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది మెయిన్స్ లెవెల్లో అయితే 99% కంపల్సరీ రావాలి. ఓవరాల్ పర్సంటైల్ అని చెప్పేది. కాబట్టి మీరంతా రెడీగా తెచ్చుకోవడానికి మరి 99%. ఎక్కడ అసలు వాయిస్ కూడా లేదు, అవునా? ఎస్. కాబట్టి చాలా హ్యాపీ. అంటే మీకు టీచ్ చేయడం కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే మీ క్లాస్కి వచ్చేటప్పుడు, ఏదైనా ఒక క్లాస్కి వచ్చేటప్పుడు మనం ఎట్లా వస్తాం, ఈ క్లాస్కి కంపల్సరీ ఇట్లా చెప్పాలనుకుంటాం కదా, అట్లాంటి బ్యాచ్లో మీ బ్యాచ్ ఒకటి ప్రజెంట్ ఉన్న సీనియర్ బ్యాచ్. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీ బ్యాచ్కి వచ్చేటప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, కొత్త విషయాలు చెప్పాలనిపిస్తుంది, ఎవ్రీడే ప్రిపరేషన్ అనేది చేయాలనిపిస్తుంది. అట్లాంటి బ్యాచ్ అన్నమాట. మీరు కనుక ప్రాపర్గా ఉపయోగించుకుంటే మన నెల్లూరులో ఉన్న కాలేజెస్ అన్నిట్లో, మిగతా కాలేజెస్ కన్నా మన కాలేజీలోనే బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మేము కంపల్సరీ ర్యాంక్స్ తెప్పించగలం. కొంచెం మీరేంటంటే సపోర్టివ్గా ఉండాలి మాకు. సపోర్టివ్ అంటే లైక్ మేము చెప్పినట్టు ఫాలో అవ్వడం, ఊరికే హాలిడేస్ తీసుకోవడం అట్లా కాకుండా కొంచెం జనవరి వరకు హెల్త్ మీద ఫోకస్ చేస్తూ స్టడీస్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా వస్తుంది. మనం ఆర్ఎన్ఆర్ సార్కి ఇవ్వగలిగింది ఇదే, ఇంకేం లేదు. ఆయన మనల్ని కేరింగ్ ఎంత బాగా చూసుకుంటాడు. స్టూడెంట్స్తో ఎవరైనా సరే మీ గురించి అంత పాజిటివ్ ఒపీనియన్ ఉంది సార్కి. మిమ్మల్నే కాదు ఫ్యాకల్టీని కూడా సార్ అంత కేరింగ్ చూపిస్తాడు అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే ఒకసారి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ ఇయర్ టైఫాయిడ్ అట్లా వచ్చింది. ఫస్ట్ టైం నేను కాలేజీకి రాలేకపోయాను అనమాట. మెసేజ్ పెట్టాను జేఎల్స్కి, అదే సార్కి, వెంకీ సార్కి పెట్టాను మెసేజ్. వెంకీ సార్ పెట్టాను అండ్ శ్రీలక్ష్మి మేడంకి వాళ్ళకి పెట్టేసాను మెసేజ్. మేడం నేను ఒక 2 days అయితే రాలేను, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, టైఫాయిడ్ అట్లా ఉంది. నేను పెట్టిన ఒక 1/2 hourకి ఆర్ఎన్ఆర్ సార్ నుంచే డైరెక్ట్గా కాల్ వచ్చింది. మామూలుగా మీరు ఆలోచించండి, ఫ్యాకల్టీ హెల్త్ ప్రాబ్లం వస్తే మామూలుగా ఆ కింద ఉన్న ఇన్ఛార్జెస్, ప్రిన్సిపల్స్ వాళ్ళే కదా చూసుకుంటారు. సార్ ఇమ్మీడియట్గా ఒక 30 minutes తర్వాత కాల్ చేసి, సార్ 2 days కాదు, మీరు 1 week 10 days రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు నాకు. అసలు అంటే నేను ఎక్కడా కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే. ఇంతకుముందు కాలేజెస్లో వర్క్ చేసిన దగ్గర కూడా ఎక్కడా కూడా ఇంత కేరింగ్ అయితే నేను చూడలే. అసలు 1/2 hourలో నాకు కాల్ వచ్చింది రిటర్న్. ఎందుకు సార్ కాల్ చేస్తున్నాడని చెప్పేసి ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేశాను నేను. సార్ మీరు 2 days కాదు 1 week 10 days ఎట్లే చెప్పాడు. 1 week 10 days వరకు రావద్దు సార్, హెల్త్ క్యూర్ అయిన తర్వాతే రండి అని చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అసలు అంటే ఇప్పుడు సార్ చెప్పాడని చెప్పేసి నేను ఏదో 7-10 days తీసుకోలేదు, కానీ ఆ మాట వల్ల అసలు తొందరగా క్యూర్ అయింది. నిజంగానే తొందరగా రావాలి అని అనిపిస్తుంది ఎవరికైనా. అవును కదా, ఎంత కేరింగ్ చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు కాలేజ్ని వదిలేసేయాలి. నిజంగా నేను అసలు ఎంత తొందరగా క్యూర్ అయితే అంత ఫాస్ట్గా కాలేజీకి రావాలని అనిపించింది నాకు. చాలా హ్యాపీ. అంటే ఇక్కడ ఈ కాలేజీలో చాలా విషయాలు నేను అంటే ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నా, ఇప్పుడు కూడా షేర్ చేసుకుంటున్నా మీతో. కాబట్టి సార్ స్టూడెంట్స్ అయినా కేరింగ్ చూపిస్తాడు, లెక్చరర్స్ అయినా కేరింగ్ చూపిస్తాడు. సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బాగా చదవండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. దానివల్ల కాలేజ్ కూడా
మంచి డెవలప్ అవుతుంది, ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా మేము డెవలప్ చేయగలం. సో ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే, ఇంకోటి మన కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మీరు చూడండి, ఓకేనా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి చూశారు కదా. సో మీకు తెలుసు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, ఎలా చదువుతారో కూడా మీకు తెలుసు. మామూలుగా ఇట్లాంటి స్టూడెంట్స్కి ఒక బ్యాచ్లో అయితే ఎంతమంది ఉంటారు? 50-60 మెంబర్స్ అట్లా అనుకుంటాం మనం. అయితే మన కాలేజీలో మీరు చెప్పండి, ఒక బ్యాచ్లో ఎంతమంది కూర్చో ఉంటారు? మ్యాక్సిమం నాకు తెలిసి 40 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఎక్కడా లేదు. గర్ల్స్ సెక్షన్లో అయితే 30 మెంబర్సే, బాయ్స్లో అయితే నాకు 40 మెంబర్స్ కనిపించారు. అంతే, అంతకన్నా పెద్ద సెక్షన్ అయితే ఎక్కడా కనిపించలేదు. అవునా? అంటే ఇట్లా అసలు ఇంత తక్కువ మంది స్ట్రెంత్ ఉండి, ఫ్యాకల్టీ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండి, ఈ విధంగా మన కాలేజీలో మాత్రమే ఉంది. మీరు ఇవన్నీ ఉపయోగించుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోండి, అది మాకు కావాల్సింది. ఆ ర్యాంక్ తెచ్చుకోవడానికి మేము అవన్నీ చేస్తున్నప్పుడు సార్ కూడా, నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మనకున్న స్టూడెంట్స్ స్ట్రెంత్కి సారు చేయాల్సిన దానికన్నా మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చాడు. అది నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మిగతా కాలేజెస్లో ఇప్పుడు సీనియర్ ఐఐటి ఇట్లా అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అంటే, నాకు తెలిసినంత వరకు మా రిలేటివ్స్ కానీ వాళ్ళు జాయిన్ చేయించిన కొంతమంది స్టూడెంట్స్ వేరే కాలేజెస్లో అప్రాక్సిమేట్గా ఫీజు 3,80,000 అట్లా ఉందన్నమాట. సీనియర్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ అంటే జూనియర్ అడ్వాన్స్లో జాయిన్ చేయించాలంటే 3,80,000 ఫీజు ఉంది. ఇప్పుడు 3,80,000 కట్టి అక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా ఎట్లాంటి ఫ్యాకల్టీ ఉంటారో మీరు కూడా ఆలోచించండి. మంచి ఫ్యాకల్టీ ఉంటారు, డౌట్ అయితే లేదు, ఓకేనా? మంచి ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అవునా? అదే మన కాలేజీలో తీసుకుందాం. మన కాలేజీలో ఫీజు అయితే మ్యాక్సిమం ఒక జూనియర్ ఐఐటి టాప్ సెక్షన్కి అయితే నాకు తెలిసి 2 lakhs కన్నా ఎక్కువ ఫీజు లేదు. కానీ ఫ్యాకల్టీ మాత్రం మిగతా కాలేజెస్లో చెప్పే వాళ్ళకన్నా కూడా టాప్ ఫ్యాకల్టీ మన కాలేజీలోనే ఉన్నారు. యాజ్ ఏ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా నేను చెప్పుకుంటున్నా గర్వంగా, ఇది చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. మన కాలేజీలోనే టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ఫ్యాకల్టీని మీకు ప్రొవైడ్ చేయాలంటే మీ దగ్గర ఎక్కువ ఫీజే కలెక్ట్ చేయాలి కదా. కానీ అట్లా ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయలేదు. 2 lakhs కన్నా నాకు తెలిసి ఎక్కువైతే లేదు. దానిలో కూడా సార్ నాకు చాలాసార్లు చెప్పాడు 1,70,000 సార్, 1,60,000, 1,50,000. కొద్దిమందికి 465 స్కోర్ వచ్చింది అనుకోండి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా ఫ్రీ. అది కూడా విన్నా నేను. ఇంత ఆపర్చునిటీస్ నిజంగా ఎవరు చూడండి. నేను అదే కదా చెప్తాను. ఇప్పుడు 3,80,000 అప్రాక్సిమేట్గా 4 lakhs 1 yearకి ఫీజు జూనియర్ ఐఐటి టాప్ సెక్షన్లో జాయిన్ అవ్వండి. ఈవెన్ నెల్లూరులో కూడా ఉంది. మన కాలేజీలో అంత ఫీజు లేదు, కానీ ఫ్యాకల్టీ మాత్రం అక్కడ ఎంత ఫ్యాకల్టీ ఉన్నారో ఇక్కడ అంతకన్నా మంచి ఫ్యాకల్టీ. కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే అదే విధంగా టీచ్ చేయగలను, అంతకన్నా ఎక్కువ టీచ్ చేయగలను. బాగా చదువుకుని కూడా వచ్చిన్నాం, మంచి యూనివర్సిటీలో చదివి మంచి ర్యాంకర్స్ ఇక్కడ ఉండేది. కాబట్టి మీరు ఎక్కడా కూడా వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. అంటే ఇంత ఆపర్చునిటీస్ మీకు కల్పించిన తర్వాత మీరు ఎట్లా చదవాలి ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఎట్లా చదవాలి, ఎట్లా స్కోర్ తెచ్చుకోవాలో ఆలోచించండి. అంత మంచి ఫ్యాకల్టీ ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను. నేను ఇది మీకు ఫీజు కూడా మీరు అనుకున్నంత ఎక్కువేం కాదు, తక్కువే ఉండేది అక్కడ మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే. బట్ ఫ్యాకల్టీ మాత్రం టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉండేది. ఈవెన్ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ మల్లికార్జున్ సార్, శ్రీకాంత్ సార్, వీళ్ళంతా చాలా సీనియర్స్. కెమిస్ట్రీ నేనైతే 4 years నుంచి ఇక్కడే ఉండాలి. లాస్ట్ ఇయర్ మనకి కెమిస్ట్రీలో 99% ఇద్దరికి వచ్చింది, అది కూడా అమ్మాయిలు. అబ్బాయిలకి ఈ ఇయర్ అయితే చాలామంది ఉన్నారు తెచ్చుకునే వాళ్ళు. చూద్దాం, మళ్ళీ నేను ఈ స్టేజ్ మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నా. అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా, ఎందుకంటే మీ రిజల్ట్ ద్వారా మాట్లాడతాను నేను అప్పుడు, ఓకేనా? సో చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ చూడడం. కాబట్టి మీరు బాగా చదవాలని నేను కోరుకుంటున్నా. ఈ ఇయర్ అయితే మనం కంపల్సరీ మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి. కాబట్టి ఇదే మీ మైండ్లో పెట్టుకోండి. రేపటి నుంచి రేపు ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకోండి బాగా. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ స్టడీస్లోకే వచ్చేసేయాలి. సో ఇందాక అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక 3-4 years నుంచి ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేస్తున్నాము. అందరూ గెస్ట్లు వస్తున్నారు. ఈరోజు పిలిచిన గెస్ట్ అయితే చాలా స్పెషల్ అనిపించింది నాకు. అంటే ప్రతి మాట నేను కూడా విన్నా. ఆయన చెప్పింది, శంకర్ సార్ చెప్పింది చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళ సన్ ఈ విధంగా ఎయిమ్స్లో చదువుతున్నాడు, 30th ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్. ఎట్లాంటిది నేను ఎప్పుడు చెప్పాలి ఈ స్టేజ్ మీద? మన కాలేజ్ గురించి ఆల్ ఇండియా 30 ర్యాంక్ వచ్చింది ఎయిమ్స్లో సీట్ వచ్చింది, అడ్వాన్స్లో వచ్చింది, టాప్ 100 లోపల. ఎట్లా ఎప్పుడు చెప్పాలి? నేను ఈ స్టేజ్ మీద చెప్పాలనుకుంటున్నాను.
మరి మీరు రెడీగా ఉండండి, మీరు చదవాలి. మరి బాగా చేస్తే కదా మనం ఇట్లా చెప్పుకుంటాం. వేరే వాళ్ళు వచ్చి అంతసేపు సార్ ఎట్లా వచ్చింది అట్లా వచ్చింది. అసలు ఆ ఎగ్జాంపుల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. 720 అవుట్ ఆఫ్ 715. 715 అంటే ఒక్క బిట్ రాంగ్ పెట్టారనమాట. ఎంత చదువుంటే అన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరేంటంటే ఈ రోజు అంటే హ్యాపీగా గడిచిపోద్ది, కానీ మళ్ళీ రేపు ఓకే ఎల్లుండి నుంచి మళ్ళీ స్టడీసే ఉండేది. తర్వాత మీరు జనవరిలో కంపల్సరీ మెయిన్స్ రాయాల్సిందే, మే నెలలో మళ్ళీ ఏం రాయాలి, నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. దాని ద్వారా మీ లైఫ్ సెట్ అవుతుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా కాదు. కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అట్లాంటి ఇన్స్టిట్యూట్లోకి వెళ్తేనే మీ లైఫ్ బాగుంటుంది. నా లైఫ్లో నేను 2 years ఒక మంచి కాలేజీలో చదివాను అనమాట. ఎంఎస్సీ చేసేటప్పుడు మాస్టర్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని అంటాం. అది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో లింగంపల్లిలో ఉంది. పక్కనే ట్రిపుల్ ఐటీ కూడా ఉంది. ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి ఆ ఏరియాలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఆ యూనివర్సిటీలో చదివినప్పుడు 2 years నాకు అనిపించింది అసలు దీనిలో ఇంకొన్ని సంవత్సరాలు చదువుంటే బాగుండేమనిపించింది. అంటే నా కెరియర్లో నాకు మంచిగా అనిపించింది ఆ 2 సంవత్సరాలు మాత్రమే. అంత మంచి ఇన్స్టిట్యూట్ అనమాట అది. యూనివర్సిటీ 4000 acres నుంచి 5000 acres వరకు ఉంటుంది. చాలా పెద్దది. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అనేది ఏషియాలోనే నెంబర్ 1. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏషియాలోనే, బట్ నాట్ ఇండియా కాదు నేను చెప్తాను, ఏషియా మొత్తం మీద నెంబర్ 1 అనమాట. స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కూడా నెంబర్ 1 ఏషియాలోనే నేను చెప్పేది. అంటే అంత పెద్ద యూనివర్సిటీ అది. మీరు కనుక అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్, పిహెచ్డి ఇట్లాంటివి చేయాలంటే చాలా మంచి యూనివర్సిటీ అది. అంటే నేను ఎంఎస్సీ అక్కడ 2 years చేశాను. ఎంత బాగుందంటే అంత బాగుంది.